నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ ఇంద్రనీల్ గారు, ప్రముఖ విశ్లేషకులు, రాజకీయ వ్యూహకర్త. శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ముందుగా ఈరోజు కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. దయచేసి మాకు ఎవరో పెద్దలు మాతో మాట్లాడే వరకు మేము ఇక్కడే నిరాహార దీక్ష కూర్చుంటాము. మాకేదో ఒక సమాచారం వచ్చే వరకు అన్న పవన్ కళ్యాణ్ అన్న దయచేసి ఈ వీడియో మీకు అందేస్తుంటే మాతో ఒకసారి మాట్లాడండి. మా సమస్యకు పరిష్కారం దొరికే వరకు ఇక్కడ నుంచి అయితే మేమైతే లేయము. ఎమ్మెల్యే బంధువులు అని చెప్పుకొని మా ఇల్లంతా రాజే ఈ విధంగా అయితే చేసేశారు. ఎమ్మెల్యే బంధువులు ఎందుకు మా కొట్టింది? ఎమ్మెల్యే బంధువులు అయితే ఎందుకు కొట్టినారు అంటే వాళ్ళకు సంబంధం వాళ్ళకి సంబంధం లేదు. అసలు మేము కొన్నామని చెప్పి తప్పు డాక్యుమెంట్ తో వచ్చినారు. విలువైన స్థలం ఇది, 12 సెంట్ల స్థలము, సెంట్ 50 లక్షలు పోతుంది. ఇక్కడ దౌర్జన్యంగా వచ్చి లీగల్ గా ప్రొసీడ్ గా లేకుండా దౌర్జన్యంగా వచ్చినారు. ఎవరి దగ్గర కొన్నారు? అవి వీడియోలు. ఇక వార్తల్లోకి వెళితే ముందుగా తెలంగాణ వార్తలు చూద్దాం. మేము కలిస్తే తప్పేంటి? సీఎం అమెరికాలో ఉన్నారు. మంత్రులు డిప్యూటీ సీఎంతో భేటీ కాకూడదా? మున్సిపల్ ఎన్నికలపై చర్చించుకున్నాం. కాంగ్రెస్లో కుమ్ములాట్లకు ఛాన్స్ లేదు. మున్సిపల్ ఎన్నికల్లో విజయదుందుబి మోగిస్తాం. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బహిరంగంగా వెళితే రహస్యం ఎలా అవుతుందని మరో మంత్రి శ్రీధర్బాబు ప్రశ్నించారు. అంటే తెలుగుదేశం కాంగ్రెస్ మంత్రులు, ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రుల మధ్య వివాదం నడుస్తోందని వస్తున్నటువంటి ప్రచారం నేపథ్యంలో మొన్న 4 మంత్రులు భేటీ అయిన సందర్భంగా దీని మీద వీరిద్దరూ వివరణ ఇచ్చారు. సీఎం కోల్ మాఫియా కుంభకోణాలతో సింగరేణిని కబలిస్తున్న కాంగ్రెస్ నేతలు కేటీఆర్ విమర్శ. సిబిఐతో దర్యాప్తు జరిపించండి గవర్నర్కు బీఆర్ఎస్ వినతి. సైట్ విజిట్తో అక్రమాలకు ఆజ్యం అంటూ సింగరేణిలో పెద్ద ఎత్తున గోల్మాల్ అంటూ వాళ్ళు బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. సంతోష్ రావే మొదటి దెయ్యం. పోలీసులు నిజాయితీగా పనిచేస్తే అతనికి శిక్ష పక్కా. కవిత కేసీఆర్కు ఉద్యమకారులను దూరం చేసిన దుర్మార్గుడు అంటూ సంతోష్ రావు మీద మొన్న హరీష్ రావు మీద విమర్శలు చేసింది ఈవిడ కవిత గారు. ఇప్పుడు సంతోష్ రావు మరో మాజీ ఎంపీ మీద చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాన గూఢచారంట మరి ఆయన. తర్వాత ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరగనున్న ఎన్నికలు. షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం నేటి నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్ల స్వీకరణ. ఒకే విడతలో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు. ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది. బ్యాలెట్ని తీసుకురావడం అనేది ఒక మంచి విషయంగానే చూడాలా ఇంద్రనీల్ గారు? తప్పకుండా సార్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈవీఎంల మీద ఉన్న రకరకాల ఆరోపణలు, సందేహాలు వీటన్నిటిని నివృత్తి చేయడానికి బ్యాలెట్ విధానం కావాలి అని ప్రతిపక్షాలన్నీ అడుగుతున్నాయి. అదే సందర్భంలో దేశంలో కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న స్థానిక బాడీ ఎలక్షన్లో కూడా ఈవీఎంలను ఉపయోగిస్తున్నారు. సో ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఎన్నిక జరగడం అనేది కూడా ఒక శుభ పరిణామం. అందులో కూడా బ్యాలెట్ విధానం. ఎందుకంటే విడతల వారీగా ఎన్నికలు అంటే ఈ మంత్రులు అవ్వచ్చు, అధికార బలం అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆ ఎలక్షన్ జరిగే ప్రాంతంలో వాళ్ళు అధికారంలో రావడానికి అనుకూలంగా వ్యవహరించే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కూడా చేస్తారు కానివ్వండి. సో రాష్ట్రం అంతా ఒకేసారి ఎన్నిక అన్నప్పుడు ఆ యంత్రాంగం మొత్తాన్ని ఒకచోట కేంద్రీకరించడం అంటే మనం పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ సపరేట్గా జరిగితే ఏం జరిగింది? ఇప్పుడు అదే రాష్ట్రమంతా ఒకేసారి ఎన్నిక జరిగితే అంత కాన్సన్ట్రేటెడ్గా పోలీసు బలగాలని పెట్టలేరు, అలాగే మంత్రులంతా వెళ్ళి ఒకే చోట కూర్చోలేరు కదా. సో రాష్ట్రమంతా ఒకేసారి ఎలక్షన్ అనేది ఎప్పుడు కూడా ప్రతిపక్షాలకు కానీ అందరికీ న్యాయం చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది.
దానికి తోడు బ్యాలెట్ విధానం అవటం వలన ఇప్పుడు ఎవరి బలం ఏంటి అనేది కొంచెం తెలియటానికి ఈజీ అవుతుంది. పంచాయతీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ గట్టి పోటీని ఇచ్చింది కాబట్టి మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా అలాగే ఇవ్వగలుగుతుంది. పంచాయతీ ఎన్నికల్లో కనీసం గుర్తుండదు ఎవరికాళ్ళు ఏంటంటే మేము గెలిచాము ఇది మా ఓటు బ్యాంకు క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ అనే తరగతి ఇది పార్టీ గుర్తు మీద జరిగే ఎలక్షన్ కాబట్టి చాలా క్లియర్గా ప్రజలకు కూడా అర్థమైపోతుంది. ఎప్పుడైనా కూడా స్థానిక బాడీ ఎన్నికలు అనేది ఇంకా 3 సంవత్సరాల ఎన్నికలు ఉన్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగానే ప్రజలు తీర్పునిస్తారు. మెజారిటీ అట్లా వచ్చేసింది. 30% సీట్లని బీఆర్ఎస్ గెలుచుకోగలిగినా కూడా రాబోయే ఎన్నికల్లో విజయదుందుని మోగించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అనేది యాజ్ ఏ సెఫాలజిస్ట్ మా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి సార్. రైట్. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య ఉంటుందా, బీజేపీ కూడా ఏమన్నా పుంజుకోగలదు? బీజేపీ విషయం ఇంకొకసారి మాట్లాడుకుందాం సార్. ఆల్మోస్ట్ 8 పార్లమెంట్లు గెలిచారు. ఒక పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, దగ్గర ఒక అసెంబ్లీకి 4 మండలాలు, 20 గ్రామాలు అంటే 500 నుంచి 600 గ్రామాలు ఒక పార్లమెంటు పరిధిలో ఉండి 8 పార్లమెంట్లు గెలిచారు. సరే ట్రయాంగిల్ పోటీ అనుకున్నా కూడా 250 గ్రామాల్లో మెజారిటీ రాకపోతే అంటే ఎంపీ స్థానం గెలుచుకునే పరిస్థితి లేదు. మొన్న పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్లో పెడితే 10 గ్రామాలు గెలుచుకోలేకపోయింది బీజేపీ. 10 గ్రామాలు మొత్తంగా స్టేట్ మొత్తం. నేనేమన్నా అంటే ఒక పార్లమెంటు పరిధిలో 600 గ్రామాలు ఉన్నప్పుడు ట్రయాంగిల్ పోటీలో కూడా పార్లమెంట్ గెలవాలంటే 250 గ్రామాలు లేవు కదా. మరి ఇవన్నీ చూస్తుంటే బ్యాలెట్ విధానం యొక్క అవసరం ఏంటనేది ప్రజలకు అర్థమవుతుంది. మొత్తం మీద కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుంది సార్, చాలా క్లియర్గా ఉంటుంది. ఇక ఏపీ వార్తల్లోకి వెళదాం. కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నాపై లైంగిక దాడి చేశారు. రైల్వే కోడూరు శాసనసభ్యుడి రోత లీలలను సెల్ఫీ వీడియోలో బహిర్గతం చేసిన బాధితురాలు. అరాచకత్వాలు ఎన్నో. శ్రీధర్ నన్నే కాదు కాలేజీ ఎమ్మెల్యేలను వేధించారు. నేను చూపించిన ఆధారాలన్నీ వాస్తవాలు. కావాలంటే పోలీసులు చెక్ చేసుకోవచ్చు. ఎమ్మెల్యే బాధిత మహిళ. కామకూటమి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మహిళలపై కూటమి పార్టీల నేతల ఆగడాలు. అరవ శ్రీధర్, ఆదిమూలం, నజీర్, కోన రవి, కిరణ్ రాయల్, జానీ మాస్టర్ అంతా ఇదే తీరు అంటూ ఓ పెద్ద జాబితానే చదివారు. ఇప్పుడు ఆ జాబితాలోకి ఈయన వచ్చాడనమాట. అయితే ఎల్లో మీడియా ఈనాడులో అయితే మరి ఎక్కడైనా వేశారు? ఈనాడులో మీకు ఏమైనా కనిపించిందా? ఆంధ్రజ్యోతి వాళ్ళు మాత్రం లోపల పేరులో ఎక్కడో వివాదంలో ఎమ్మెల్యే శ్రీధర్ అంట. అంటే చివరికి ఇలాంటి వాటిని కూడా సమర్థించే నైత్య పరిస్థితికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు వెళ్తాయా అంటే ఆశ్చర్యం వేస్తూ ఉంది నిజంగా. ఇది చాలా దారుణమైనటువంటి. మీకేమనిపిస్తుంది? సరే, ఇష్యూలోకి వెళ్ళే ముందు వివాదంలో ఎమ్మెల్యే శ్రీధర్, ఆయనపై లైంగిక వేధింపులని చిన్న హెడ్డింగు. వీడియో విడుదల చేసిన ఉద్యోగిని, పోలీసులకు ఫిర్యాదు చేశామన్న ఎమ్మెల్యే తల్లి, మమ్మల్ని బెదిరించింది ఎమ్మెల్యే తల్లి వాదన, సమగ్ర విచారణ చేస్తామన్న మహిళా కమిషన్ అట. సో అసలు ఈ యాక్టివిటీలో ఈ మొత్తం మరోవైపు ఏమో ఇంకా ఈ అన్నీ కలిపి మాట్లాడదు కానీ సర్వదా అప్రమత్తంగా ఉందాం. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్. నిజంగానే దేశంలో నిన్ననే సాక్షి టీవీలో చాలా ప్రముఖంగా ఈ లెటర్ గురించి ఈ స్టేట్మెంట్ వచ్చింది. హరిప్రసాద్ ఆయన జనసేన అధ్యక్షులకు రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ కూడా అనుకుంటా కదా, ఆయన విప్ కూడా అనుకుంటా. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో వ్యక్తుల మధ్య జరుగుతున్న ఘర్షణలు, ఆర్థిక లావాదేవీలు, మానసిక బలహీనతలు, వ్యక్తిగత కుల విభేదాలను జనసేనకు ఆపాదించడానికి కిరాయి వ్యక్తులు, కిరాయి మాధ్యమాలు కలిసి కుయుక్తులు పన్నుతున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాల రచ్చను కూడా పార్టీపై రుద్దాలని మార్గాలను అన్వేషిస్తున్నాయి. ప్రయోజనాల దృష్ట్యా ఇటువంటి ప్రచారాలను తీవ్రంగా ఖండించవలసి ఉంటుంది. ఇది అప్రమత్తంగా ఈ ప్రజాసేవే పరమావధిగా జనసేన ప్రయాణం అప్రత్యేకంగా సాగుతుందంటూ దీని మీద దిశానిర్దేశం చేశారంట. ఇవన్నీ ఈ మానసిక బలహీనతలు ఇవేమి బయటపడకుండా ఉండాలని ఇటువంటి ప్రకటన బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదనుకుంటా. అలాగే ఇందాక చూసాం కదా, నందిగామ నియోజకవర్గంలో షేక్ సైదాబి అనే ముస్లిం మహిళ తెలుగుదేశం వాళ్ళు వచ్చి తన ఇంటిని కూల్చివేశారంటూ 30 ఏళ్లుగా ఉన్న ఇల్లు పార్టీ మారిందనే కోపంతో ధ్వంసం చేశారట. సో ఆ రకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రగతి పదం సాగుతుంది అనుకోవాలి. ఇంకొక ఎవరో నర్సీపట్నం జనసేన నాయకుడు ఎవరోనంట పెళ్లి చేసుకుంటానని నమ్మించి వివాహితను వాడుకున్నారని చెప్పి మరొక సోషల్ మీడియాలో వచ్చింది. మరి ఆయన ఎవరో కానీ మరి ఇట్లాంటి ఇక అన్న పవన్ కళ్యాణ్ అన్న మాకు న్యాయం చేయండి, కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి బంధువులు అని చెప్పి మా ఇంటిని కూల్చేశారు, మా ఇంటిని మాకు అప్పగించే వరకు రోడ్డు మీదే నిరాహార దీక్ష చేస్తాం 10 ఏళ్లుగా అంటూ కడపలో జనసేన అంటే ఈయన అన్నాడు కదా, కాళ్ళు ఎరగొడతాం, కీళ్ళు ఎరగొడతాం,
చేతులు ఇది చేస్తాం, ఇది ఉత్తరప్రదేశ్ లాగా బుల్డోజర్ రాజ్యం తీసుకొస్తాం ఇది చెప్పారు కదా. చివరికి ఆ భస్మాసురు వస్తున్న జనసేన వాళ్ళ మీదే చాలా చోట్ల వాడుతున్నట్టున్నారు. శ్రీకాళహస్తి కూడా అటువంటిదే కదా. సో అయినా కూడా ఆయన ఏం ఫీల్ అవ్వట్లేదేమో, అది వేరే విషయం. సో అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ఎమ్మెల్యే వ్యవహార శైలి ఇప్పుడు ఆ ఎమ్మెల్యే మీద ఎదురు కేసు పెట్టే ప్రమాదం ఉందా, నిజంగా చిత్తశుద్ధితోటి మహిళలకి న్యాయం చేయాలనే ఆలోచనతో సాగుతుందా, జనసేన ఎందుకు స్పందించలేకపోతుంది? పవన్ కళ్యాణ్ గారు అది చేసేస్తా అని, లోకేష్ గారు ఇంకా అంతకంటే ఎక్కువగా మాట్లాడి, చంద్రబాబు గారు ఇంకా హెచ్చరికలు జారీ చేసి అదే చివరి రోజని అయినప్పుడు కూడా ఇప్పటికీ దాదాపు ఆ అమ్మాయి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నట్టుంది కంప్లైంట్ చేయాలి. ఈ పరిస్థితి మీద మీ విశ్లేషణ? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అరవటం, ఇప్పుడు శ్రీధర్ విషయంలో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వచ్చినా కూడా అరవటం తప్ప చర్యలు గ్యారెంటీగా శూన్యంగా ఉంటాయి ప్రథమంగా. రెండోది ఏంటంటే లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం రాస్తున్నా నేను అని చెప్పిన అతను మరి ఇలాంటి విషయాలు, ఇలాంటి నిందితులను, లైంగిక వేధింపులు చేసే వాళ్ళని రాయటానికి ఆయన పెన్నులో ఏమైనా ఇంక్ అయిపోయిందా సార్? ప్రధానంగా తీసుకోండి, ఇక్కడ చూడండి, పుష్ప సినిమా చూసాం కదా. పుష్ప సినిమాలో ఇది లీగల్ 100 రూపాయలు, ఇది ఇల్లీగల్ పని అని ఉంటాయి చూడండి. వీళ్ళు రిలీజ్ చేసిన లెటర్ ఎలా ఉందంటే ఇక్కడ లీగలు ఇల్లీగల్ వ్యవహారాలన్నీ కూడా సెటిల్మెంట్ చేయబడతాయి. మా పార్టీ చెప్పారు కదా, ఒకసారి ఒక వీడియో వేసాం, ఏమని మీరు సెటిల్మెంట్ చేయండి కానీ జాగ్రత్తగా చేయండి. ఎప్పుడు బోల్నేని మీటింగ్, అవును, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు టీవీలో సాక్షిగా ఎంత లంచాలు తీసుకుంటున్నారో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో జనసేన పార్టీ ఎలా తయారైందంటే సార్, లీగల్ వ్యవహారాలు ఇల్లీగల్ వ్యవహారాలు అన్నీ కూడా మేము ఆదరిస్తాము, మేము ఎంకరేజ్ చేస్తాము, కేవలం ధనార్జనే మాకు ముఖ్యమనే వ్యవహారం బయటపడకుండా చూసుకోండి అంటున్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం స్ట్రాటజీలోకి వీళ్ళు వెళ్ళారనుకోవాలా, వాళ్ళ కనుసన్నల్లో నడుస్తున్నారు. ఎందుకంటే మీరు శ్రీకాళహస్తి ఇష్యూ తీసుకుంటే కోటా వినీత గారి వ్యవహారంలో తన తప్పు లేకపోయినా ఇలా జరిగింది అని అది టీడీపీ ఎమ్మెల్యే తనను ఇరికించారని పదే చెబుతుంటే కనీసం ఆమె ఆ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయి ఉండి కోర్టులో కూడా తను కొంత ఫేవర్గా తెచ్చుకున్న తర్వాత కూడా ఇంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వాలి ఆ అమ్మాయికి మాట్లాడడానికి. అంటే సొంత పార్టీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయిన ఒక మహిళకే అన్యాయం జరుగుతుంటే న్యాయం అంతే చేస్తారు సార్. ఇంకోటి మీకు కిరణ్ రాయల్ విషయంలో కూడా తీసుకుంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ అమ్మాయిని రాజస్థాన్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు కదా అప్పుడు వేరే కేసులో. కోనేటి ఆదిమూలం విషయానికి వెళ్ళండి, అక్కడ ఏమన్నారు, విచారణ అనే పేరుతో ప్రొలాంగ్ చేసి పార్టీ నుంచే సస్పెండ్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ కేసులో ఫర్దర్గా ఏం జరిగింది అంటే ఇంతవరకు ఏమి జరగలేదు. అవును, అతన్ని సస్పెండ్ చేసినట్టు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, ఇప్పటి వరకు పదవిలో ఉన్నారు, ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆ కేసు త్వరితగతిన నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిందే లేదు కదా. ఒకప్పుడు దిశ చట్టం అనేది ఒకటి ఉంటే మహిళలు ఏదన్నా బాధించబడిన లైంగిక వేధింపులకు కానీ ఇబ్బందులు కలిగితే యాప్ ద్వారా ఇంటిమేట్ ఇస్తే 3 నిమిషాల నుంచి 5 నిమిషాల లోపు పోలీసులు అక్కడికి చేరుకునేవారు. అది లైవ్లో కూడా వాళ్ళు ట్రోల్ చేయాలని చూసి కూడా దొరికిపోయారు టీడీపీ వాళ్ళు అప్పట్లో. అయితే ప్రస్తుతం కేంద్ర గణాంకాలే ఇప్పుడైతే 30 నిమిషాల్లో కనీసం పోలీసుల నుంచి కనీసం రెస్పాన్స్ కూడా రావట్లేదు అని చెబుతున్నాయి అనేది కూడా క్లియర్ కనబడుతున్నాయి. సో ఇది ఎలా ఉంది అంటే సార్, చెప్పినంత ఈజీ కాదు. ఏది నేను మహిళల పక్షం నుంచి ఉంటాను, నేను అది చేస్తాను ఇది చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద స్థాయిలో కూడా చూడండి సార్, ఈ గంజాయి విరివిగా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి మద్యం, వీటి వలన దారుణమైన స్థాయిలో మహిళలకు రక్షణ లేకపోగా ఎవరైతే మహిళలను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి ప్రభుత్వం రక్షణ కవచంగా మారిపోయింది. ఈ మహిళలకి ఇంత దారుణాలు జరుగుతుంటే కింద స్థాయిలో కేసులన్నీ అలాగే ఉండే. ఫోక్సో కేసులు ఇన్ని పెట్టామని అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నారు. కానీ పై స్థాయిలో ఎమ్మెల్యే స్థాయిలో రాజకీయ ప్రాబల్యం కలిగిన వ్యక్తులని ఒక్కళ్ళ మీదన్నా ఫోక్సో చట్టం కింద కేసు నమోదైందా? వాళ్ళు వచ్చి లైవ్లో వీడియోలు చూపించి రికార్డెడ్గా ఇన్ఫర్మేషన్ చూపించి మాకు అన్యాయం జరిగింది అని చెబుతున్నా కూడా ఇంతవరకు చర్యలు లేవు. ఇంకా చూడండి, ఇంతవరకు అరవా శ్రీధర్ గారు ఇలా జరగలేదు అని ఆయన ఖండించకముందే మహాన్యూస్లో నిన్న కానీ చూస్తే అతనికేదో అన్యాయం జరిగిపోయినట్టు ఒక పక్క చెబుతూనే రెండో పక్కన వాళ్ళు జనసేనను టార్గెట్ చేస్తున్నారు. ఈ లెటర్ ముందే రిలీజ్ చేశారు అంటే జనసేనకు ముందే ఇన్ఫర్మేషన్ ఉండి కూడా ఏం చేయలేకపోయారు అని.
ఇక్కడ ఏదైనా న్యూస్ ఛానల్ సార్ ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది అని విత్ వీడియోస్తో సహా వచ్చి చెప్తున్నప్పుడు ముందు అరవా శ్రీధర్ గారిని సోషల్ వచ్చి మీడియాలో ఆ టీవీ ఆ ఛానళ్ళ మీద పత్రికల మీద అట్లాగే పార్టీల మీద ఆవు మేస్తే దూడ గట్టు మేస్తుందని ఇట్లాంటి కామెంట్లతోటి వస్తున్నాయి కదా. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీ జాగ్రత్త పడాలి, అట్లాంటి వ్యాఖ్యలకు అవకాశం ఇవ్వకుండా. ఇప్పుడు మహిళా కమిషన్ ఇంతవరకు ఏం చర్యలు తీసుకుంది? విచారణ పేరుతో కాలయాపన చేసి జనం మర్చిపోయిన తర్వాత క్లీన్ షీట్లు ఇవ్వటానిక ఏది హోంమంత్రి గారు ఇలాంటి కేసులు ఎన్నింటిలో మీరు ఫోక్సో చట్టం కింద రాజకీయ ప్రాబల్యం ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయగలిగారు, కేసు నమోదు చేయగలిగారు. ముందు విచారణ అంటారు సార్, ఆ విచారణ ప్రొలాంగ్ చేస్తారు. ఈలోపు కొత్త టాపిక్ ఏదో వస్తుంది, మీడియా మర్చిపోతుంది, ప్రజలు మర్చిపోతారు. తర్వాత ఇలాంటిదేమీ జరగలేదని సెటిల్మెంట్ చేస్తారు, లేదు క్లీన్ షీట్ ఇచ్చేస్తున్నారు. సో రాజకీయ ప్రాబల్యం ఉన్నా కూడా తప్పు చేస్తే తప్పు చేసిన వారిని శిక్షించాల్సిన బాధ్యత అటు మహిళా కమిషన్కి ఉంది, ఇటు పక్క హోమ్ మినిస్టర్ గారికి ఉంది. అందరూ కూడా చూడండి, ఇప్పుడు దాకా అరవా శ్రీధర్ గారిని కౌంటర్ ఇవ్వమనో దాని సంజాయిషీ చెప్పమనో మీడియా కూడా అడగట్లేదు కదా. ఏం అడుగుతున్నారు? మీడియా ఏం చేస్తుంది? ఏ విధంగా దీన్ని కవర్ చేయాలి, ఏ విధంగా దీన్ని సద్దుమణిగేలా చేయాలి, పార్టీకి డ్యామేజ్ జరగకుండా ఉండేలాగా చేయాలి అనే విధంగా వివరిస్తుంది. కానీ వివాదంలో ఎమ్మెల్యే అన్నారు తప్ప ఎంతసేపు సేఫ్ గార్డ్ చేయాలని చూస్తున్నారు. కానీ అమ్మాయి సేఫ్ గా ఉండగలుగుతుందా? ఎదురు కేసు పెట్టి ఆమెను వేధించే ప్రమాదం ఉందా? ఇప్పుడు ఎతుకుతారు సార్, కేసులు పెట్టడానికి అవకాశాలు ఏమేమి ఉండి ఎతుకుతారు. ఇప్పుడు ఒక మహిళా ఉద్యోగి ఇట్లాగే ఐఎంఎన్ జైల్లో పెట్టారు. మీరు చెప్తున్నాను కదా, కిరణ్ రాయల్ కేసులో అదే జరిగింది. అన్ని కేసుల్లో కూడా ఒకటి సెటిల్మెంట్ చేయటము, లేదు వాళ్ళు ఏదన్నా అవకాశం ఉంటే కేసులు బనాయించడం. ఓకే రైట్. నాగేశ్వరరావు పర్సూరు నుంచి. నాగేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. ఏమిటి అరాచకాలు, ఈ పరిస్థితి? సార్ మీ అందరికి గుడ్ మార్నింగ్ సార్. నేను గతంలో ఆ పార్టీ గురించి కామెంట్ చేస్తే మీరు నన్ను తప్పు పట్టేదండి. ఇప్పుడు కూడా వద్దు, ఇప్పుడు కూడా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఏం చేయొద్దు. అందుకని ఆ మాట చెప్పలేదండి. చెప్పిన కామెంట్ ఈ రోజు నిజమవుతుందండి. ఓకే, కామెంట్ తోనే ఈరోజు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. అవును, అది రకరకాలుగా వ్యాఖ్యలు వస్తా ఉన్నాయి. అదే ఈ పార్టీకి జనసేన అధికారికంగా రెస్పాండ్ అయి ఉంటే ఆ విమర్శలకు ఆస్కారం ఉండేది కాదు. పోనీ లేదు అమ్మాయి తప్పు లేదన్న ప్రకటన చేసినట్టుగా అయితే లేదు. అమ్మాయి తప్పు చేసిందని ఏమన్నా ఎదురు స్టేట్మెంట్ ఇస్తారా అంటే ఏమో తెలియదు మరి. బట్ ఆల్రెడీ కేసు పెట్టారండి, వాళ్ళ తల్లి పేరు మీద కేసు పెట్టారు అంటే ఏదో ప్రమాదం ఆవిడకే ముంచుకొస్తుందని. ఆంధ్రప్రదేశ్లో మహిళలకి పరిస్థితి ఏంటంటే ఎదురు కేసులు పెట్టించుకునే పరిస్థితిలో పడ్డారు పాపం. ఏమండి యూట్యూబ్ వీడియో చేశారు. ఎవరు? భాష కాదండి, జర్నలిస్ట్ భాష కాదు ఉన్నారు కదా, భాషా గారు. ఓకే ఓకే, జనసేన పార్టీ వద్దులే ఆ గొడవలోకి వద్దులేండి. రైట్, ఓకే రైట్. శివశంకర్ గారు చెప్పండి, మీరేమంటారు? ఈ మొత్తం ఈ వ్యవహారంలో ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? చివరికి ఆ అమ్మాయినే ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా ఈ ప్రభుత్వం? లేదు చిత్తశుద్ధితోటి ఆ ఎమ్మెల్యే మీద చర్య తీసుకునే అవకాశం ఉంటుందా, ఉండదా? ఎందుకంటే ఆధారాలు కూడా కనపడుతున్నాయి అనేది ఎక్కువ మంది చెబుతున్నటువంటి వాదన. పైగా సాక్షిలో వచ్చింది ఇంత డీటెయిల్గా వచ్చిన తర్వాత ఆధారాలు లేకుండా వీళ్ళు కూడా రాయరు కాబట్టి, సో ఈ పరిణామం మీద మీరు ఎట్లా స్పందిస్తారు? నమస్తే సార్, మీకు అదేవిధంగా ప్యానెల్లో పెద్దలకి, సాక్షి వీక్షకులకి. ఈరోజు చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఈ విధంగా మానసికంగా లైంగికంగా వేధించేసేసి చివరికి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ యొక్క కుటుంబాన్ని కూడా విడదీసేసి భర్తకు కూడా ఫోన్ చేసి విడాకులు ఇవ్వమని చెప్పి ఆ అమ్మాయి మాటల్లో క్లియర్ కట్ గా చేసి ఈ రోజు పెళ్లి చేసుకోమని అడిగితే ఆ మనిషిని ఆ దుర్మార్గంగా ఇచ్చేసేసి 25 కోట్ల రూపాయలకు డిమాండ్ చేస్తా ఉందని ఎదురు కేసులు పెట్టినటువంటి సంఘటన ఒక సాధారణ పౌరుడో ఇంకొకరో చేస్తే ఇంత న్యూస్ కాదు. ఇప్పుడు చేసినటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యే మాత్రమే కాదు సార్, ప్రభుత్వ విప్ అంటే ఆల్మోస్ట్ మంత్రి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా ప్రజలకి సన్మార్గంలో నడిపించాల్సినటువంటి బాధ్యతాయుత పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా బయటకు వచ్చిన తర్వాత కూడా నగ్నంగా వీడియోలు, చాట్లు, అదే విధంగా బెదిరింపులు ఇవన్నీ కూడాను ఆధారాలతో సహా క్లియర్ కట్ గా బయట పెట్టిన తర్వాత ఈ రోజు ఎల్లో మీడియా మీరు అన్నట్టు ప్రస్తావించారు కదా, నేను కూడా ఇప్పుడు మీరు చెప్తా ఉన్నప్పుడు ఈనాడు పేపర్ అంతా చూశాను. ఆంధ్ర ఎడిషన్ లో ఎక్కడో 14వ పేజీలో ఈ మూలన ఒక ఈనాడులో వేసారా? ఏమని వేశారు? ఈనాడులో రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ అంట, మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అంట, కింద మళ్ళా
ఇదంతా దుష్ప్రచారమే. ఎమ్మెల్యే శ్రీధర్ ఖండించిన అంట. అది అంటే వీళ్ళ వీళ్ళ వాస్తవ కథ. ఆ అమ్మాయి కంప్లైంట్ అన్న రాశారా కనీసం? అమ్మాయి కంప్లైంట్ కాదు, వాళ్ళ అమ్మగారు 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది. ఈ అమ్మాయి ఇంటికి వచ్చేసేసి దాంతో అనేటువంటిది పెట్టి ఇది చేశారు. అట్లా అంటే ఈ అమ్మాయి డిమాండ్ చేసింది, ఆ అమ్మాయి బంధువు అని చెప్పి మా ఇంటికి వచ్చింది, 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది ఈ అమ్మాయి అనేటువంటిది. ఇది 11వ తారీఖు కేసు కూడా పెట్టారట అమ్మాయి మీద. మరి నిజంగా కేసు నమోదైందా? ఇదా? ఇంకోటి సార్, ఇది పూర్తిగా ఇదే ఈనాడు వాళ్ళు అనుకుంటా ఫస్ట్ పేలో పరిచారు కదా, వైసీపీ కార్యకర్త దాడి గర్భిణీపై. అది అబద్ధపు వార్త అయినా కూడా ఫస్ట్ పేలో పెట్టారు కదా. తర్వాత కోడి కోసారని చెప్పి నడిపించారని చెప్పి కూడా ఫస్ట్ పేలో పెట్టారు కదా. మరి ఇప్పుడు తర్వాత ఇవన్నీ అరాచకాలు. జనసేన ఆయన ఎవరో ఒక ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, కోడి పందాల్లో అశ్లీల నృత్యాలు, అవేమీ కనపడలేదు. పోలీసులకి కనపడలేదు, ఎల్లో మీడియాకి కనపడలేదు, వాళ్ళు ఎవరిని అసలు అరెస్ట్ చేయలేదు, నడిపించను లేదు. ఈ రకంగా అయిపోయింది మరి వ్యవస్థ. కూటమిది ఇది మొదటిసారే కాదు సార్. సాక్షాత్ ఇంకొక విప్ అనుకుంటా ఆయన కూన రవికుమార్, ఆయనకు సంబంధించినటువంటిది ఒక కస్తూరిబా స్కూల్ ప్రభుత్వ ఉద్యోగే లాస్ట్ కు తాగి పురుగుల మందు తాగేసి బెడ్ మీద చూసేసి ఎమ్మెల్యే వచ్చిన స్వయంగా వీడియో మాట్లాడినా కూడాను నో లా అండ్ ఆర్డర్, నో చర్యలు. తర్వాత కాస్త కిందికి వస్తే ఈ రాయలసీమకు సంబంధించినటువంటి ఆ యొక్క మన సత్యవేడు ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం స్వయంగా ఒక మహిళ వెళ్ళి ఇక్కడ భద్రత ఉండదు కాబట్టి హైదరాబాద్కి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి వీడియోలు అన్ని కూడా రిలీజ్ చేసినా కూడాను తుందుమందరగా పెట్టి ఇమ్మీడియట్ గా మళ్ళీ రాజీ చేసి ఆ అమ్మాయి చేత రాజీలు చేస్తారు. తర్వాత గుంటూరు సంబంధించినటువంటి ఎమ్మెల్యే నజీర్, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నజీర్ అశ్లీలంగా వీడియో కాల్ చేసి అన్ని బయటకు వచ్చిన తర్వాత కూడా దాని గురించి మాటలు ఉండవు. తర్వాత ఇదే వ్యక్తులు సంబంధించినటువంటిది ఈ జనసేన నేతలైతే అశ్లీలకు సంక్రాంతి పండుగ రోజు అదే ఒక మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు ఆయన స్టేజ్ ఎక్కించేసి చిన్న డాన్స్ చేస్తే నేను ఎమ్మెల్యే కాకముందు నేను సాధారణ పౌరుని, నాకుండదా అనేటువంటిది మళ్ళీ ఎక్స్ప్లెనేషన్. అంటే ఈ విధంగా ఎక్కడ చూసినా కూడాను మహిళల మీద లైంగిక వేధింపులు, విద్యార్థినుల మీద, చిన్న పిల్లల మీద కూడా అఘాయిత్యాలు జరుగుతా ఉన్నా కూడా నో లా అండ్ ఆర్డర్. దీనికి సంబంధించి పూర్వాపరాలు తీసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఓమది అనిత గారు పదే మాట్లాడుతూ మహిళల జోలికి వస్తే ఆ రోజే వాళ్ళకి చివరి రోజు, ఒకసారి కాదు 2 సార్లు కాదు 100 సార్లు పదే ఇంత బిగ్గర్ గా అడుస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, అదే చివరి రోజు అని ఇంకొక ముందుకి అడిగేసి ఇలా నాయకుడు అయితే అరిచేతిలో రోమాలు తీస్తాడంట, చేతిలో ఉండే రోమాలు తీస్తారంట, అరిచేతిలో రేఖలు లేకుండా చేస్తారంట ఎవరైనా తప్పు చేస్తే. మరి మీ యొక్క సదరు విప్పు, మీ యొక్క ఎమ్మెల్యే ఈ విధంగా అరాచకాలు చేసేసి అబార్షన్లు చేసేసి ఆ మహిళకు విడాకులు ఇప్పించేసి వాళ్ళ పిల్లల్ని 3 సంవత్సరాల పిల్లల్ని చంపేస్తామని, ఇది పూర్తి వివరాలు సార్. ఒక ఆయన ఉన్నాడు అక్కడ లోకల్ గా స్థానిక నాయకుడు, వీళ్ళ కథనాల ప్రకారమే, ఈనాడు కథనాలు ఎన్ని కథనాల ప్రకారమే తాతంశెట్టి నాగేంద్ర అంట, ఆ అమ్మాయి చెప్పిన ప్రకారము. ఆ నాగేంద్ర అనే వ్యక్తి మిగతా ఛానళ్ళకి వెళ్ళేసి బాగా కొన్ని కులాల మీద, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నోరు పారేసుకుంటా ఉంటాడు జనసేన నేత. ఆయన ఈ అమ్మాయితో మాట్లాడి, అమ్మా అతను పెళ్లి చేసుకోడు, నువ్వు వదిలేయమ్మా, నిన్నే కాదు మా కొడుకు అంటే వాళ్ళ కొడుకు చదువుకున్నటువంటి బెంగళూరు కాలేజీ అమ్మాయిలు కూడా ఇట్లనే ఫేస్బుక్ లో విష్ చేస్తే వాళ్ళతో కూడా ఈ విధంగా ప్రవర్తించినాడు, లేదులే అమ్మా నువ్వు మానుకో, నిన్ను ఊరికి ఏదో ఒకటి చేస్తారని ఆయన చెప్పినటువంటిది ఆ అమ్మాయి చెప్పింది. నా దగ్గర ఆ చాట్లు కూడా ఉన్నాయని ఆ అమ్మాయి స్వయంగా చెప్పింది. తాతంశెట్టి రాగదు ఆయన నిన్ను వచ్చేసి ఇదంతా తూర్చు నాటకము బూటకం అనేసి ఆయన కూడా స్టేట్మెంట్ ఇస్తున్నాడట ఆ అమ్మాయి ఇలాంటిదని చెప్పి. అంటే ఈ లెటర్ అనేటువంటిది 22వ తారీఖున జనసేన పార్టీ నుంచి వారి యొక్క రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ గారు రిలీజ్ చేసిన ప్రకారము ఇది వ్యవహారం అంతా కూడా ముందే జనసేనకు తెలుసు కాబట్టే ఈ తాతంశెట్టి నాగేంద్ర లాంటి వాళ్ళు మాట్లాడి వీళ్ళ ప్రకారం 11వ తేదీ కేసు పెట్టాలని ప్రయత్నం చేసి కోర్టులో ఇవన్నీ అధిష్టాన దృష్టికి వచ్చిన తర్వాతనే ఈ లెటర్ అనేటువంటిది రిలీజ్ చేశారనేటువంటిది ఈ సీక్వెన్సెస్ అన్ని కూడా చూస్తే అర్థమవుతుంది. అంటే ముందే ప్రజలందరినీ కూడాను జాగ్రత్తగా అది ఒక అప్రమత్తం చేసి వాళ్ళ నాయకులను, కార్యకర్తలని ఈ విధంగా చేయడం తప్పు. ఆ రోజే మీకు పార్టీలో చివరి రోజుని లెటర్ రిలీజ్ చేయాల్సినటువంటి ఒక రాజకీయ పార్టీ జాగ్రత్తలు తీసుకోండి అనేటువంటిది ఇది రాస్తే ఇక ఏంటి సార్ సమాజం ఎట్టిపోతుంది? నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధంగా లెటర్ రిలీజ్ చేసేసి జాగ్రత్తగా ఉండండి, ఇది చేయడం తప్పు, అలా చేస్తే చివరి రోజులు మీకు ప్రభుత్వం శిక్షిస్తుంది, పార్టీలో ఇమ్మీడియట్ గా డిస్మిస్ వేటు వేస్తామనేటువంటి హెచ్చరికలు పంపించాల్సినటువంటి రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి పార్టీ, నెంబర్ 2గా వెలుగొద్దినటువంటి డిప్యూటీ సీఎం గారి యొక్క తాలూకా సంబంధించినటువంటి ప్రెస్ రిలీజు
ఈ విధంగా ఉందంటే మనం ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సార్. ఇంత దుర్మార్గంగా జరుగుతున్నటువంటి చర్యలకి ఈవిడ అనిత గారు, అంటే ఇది అసందర్భం ఏమో చెప్పొద్దేమో కానీ, నిన్న అనిత గారు సార్ మొన్న రాత్రి 26వ తేదీ వేడుకలు అయిన తర్వాత ఆమె వాల్ మీద ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టింది. ఏం పెట్టింది? బెంగళూరు అంకుల్, జగన్ అంకుల్ జెండా ఎక్కడ అనేటువంటి. ఇంత దుర్మార్గాలు ఎన్ని జరుగుతా ఉంటే జగన్ గారి మీద ఒక స్ట్రీట్ మనుషుల్లాగా, అంటే నార్మల్ గా ఏమి రాజకీయ సంబంధం లేకుండా ఏదో ఆకతాయిల్లాగా మెసేజ్లది, బెంగళూరు అంకుల్, రిపబ్లిక్ డే జెండాలు ఎక్కడున్నావు అంకుల్ అంట. ఆమె వయసు ఎక్కడ? ఆమె మాటలేంటి? అసలు హోంమంత్రినా? ఎందుకు ఈ దరిద్రం మనకు అనేటువంటిది అనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో ఈ దరిద్రం ఏంటి? ఒక హోంమంత్రి గారు ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఆమె ఏమన్నా చిన్నపిల్లనా? నిన్న సార్ ఆ పెట్టిన తర్వాత నిన్న ఉదయం వరకు ఒక 320 కామెంట్లు వచ్చాయి. కామెంట్ అని చదివితే 312 కామెంట్లు. అసలు నువ్వు హోంమంత్రి లేదు, చదవట్లేదు, నార్మల్ గానే. నేను చాలా జెన్యున్ గా మాట్లాడుతాను, చాలా పద్ధతిగా మాట్లాడతాను, నాకు దూరం ఉంటాను. అవన్నీ చూసిన తర్వాత 312 కామెంట్లు అన్ని కూడా నెగిటివ్ వచ్చిన తర్వాత డిలీట్ చేశారు. అంటే నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కొంచెం శివశంకర్ గారు ఏమనుకోమా అండి, నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏదైనా ఇష్యూలో నవ్విన జర్నలిస్టులను తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారు. ఇట్లాంటి కేసుల్లో, మానభంగం కేసులు, ఇట్లాంటి తీవ్రమైన ఆరోపణలు వస్తే మాత్రం వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఎదురుకే ఆ మహిళల మీద కేసులు పెట్టే పరిస్థితి, వాళ్ళని జైలుకు పంపించే పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి ప్రభుత్వంలో మనం కూడా జాగ్రత్తగానే వెళ్ళాలనే ఉద్దేశంతో చెప్తున్నాను తప్పితే మళ్ళీ లేనిపోయింది ఈ కేసులో నవ్వావు, అసలు కేసు వదిలేశారు, అసలు కేసులన్నీ పోతున్నాయి, నవీనాలను తీసుకెళ్లి జైల్లో పెట్టే విచిత్రమైన ప్రభుత్వం ఏపీలో తప్ప ఇంకెక్కడ ఉండదేమో. ఇంకొక విషయం సార్, చాలా కరెక్ట్ గా చెప్పారు. ఇంకోటి సార్, ముగించే ముందు ఈ జనసేన నేతలు ఇందాక ఇంద్రనీల్ గారు కూడా చెప్పారు, కిరణ్ రాయల్ది అంటే ఎదుటి వీడ మహిళలు ఎవరైతే బాధితురాళ్ళ మీద కేసులు పెట్టి కేసులు భయంకరవాది బెదిరించి క్లోజ్ చేసేసి సమాజం దృష్టిలో వాళ్ళనే నిందితులుగా చేసేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చర్యలకి ఎప్పుడు ఎండింగ్ పడుతుందో తెలియదు. ఈ కేసులో సార్ క్లియర్ కట్ గా ఆ అమ్మాయి చెప్పిన దాని ప్రకారం వీడియోలన్నీ కూడాను ఈనాడు కింద పెట్టారు. డీప్ ఫేక్ అని అరవసీధర్ చెప్పాడంట. మరి ఎక్కడ ఆ వీడియో రిలీజ్ చేసినా, ఎవరితో మాట్లాడడం, ఈనాడుకి ఏమైనా చెప్పాడో నాకు తెలియదు. కానీ నిజంగా డీప్ ఫేక్ అయితే ఆ అమ్మాయి పెట్టినటువంటిది కానీ, కాలిస్ట్ కానీ అట్లా కాదు. అటువంటిప్పుడు అతను వాదన ఇవ్వచ్చు, మనమే కాదనక్కర్లా. కానీ ఈవిడ వాదన ఏమన్నా సమగ్రంగా ఇచ్చారా? అసలు ఇచ్చారా లేదా? ఇస్తే సమగ్రంగా ఇచ్చారా? సమగ్రంగా ఏం లేదు సార్. ఇలా ఆరోపణలు వచ్చాయి, మహిళా కమిషన్ ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకునింది, సమగ్ర విచారణ జరుపుతాము అంటే ప్రభుత్వం స్పీడ్ గా ఉంది, ఏదో ఆరోపణలు వచ్చినాయని. అంతేగాని మహిళకు అన్యాయం జరిగింది. మామూలుగా అయితే రెచ్చిపోయి ఫస్ట్ బెయిల్ వేసేవాళ్ళు కదా. మామూలుగా సార్ నిన్న కథనాలు నడిపించే వాళ్ళు, ఎల్లో మీడియా పెట్టి డిబేట్ల మీద పెట్టేవాళ్ళు. ఈ రోజు ఆ ట్రోల్స్ మీమ్స్ కూడా నా దగ్గర సాక్షి పత్రికలకు వేశారు. కొంతమంది డిబేట్లు నిర్వహించే ఆ యొక్క వాళ్ళని పెట్టి ఇలా చేశారు కదా. మామూలుగా అయితే కనుక మీరు రోజులంతా కూడా డిబేట్లు, ఈ డిబేట్లు పెడతారా అని చెప్పండి ప్రజలు అడుగుతున్నారు. ముందే ఎక్స్పెక్ట్ చేస్తారు, జనాలకు కూడా అర్థమైంది. అంటే వాళ్ళ ఉద్దేశం కాదు, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈనాడు ఆంధ్రజ్యోతిలోను లేకపోతే ఎల్లో మీడియాలో రాకపోతే జనానికి తెలియదు, కప్పేయచ్చు, మసిపూసి మారేట్లా చేయొచ్చు. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా కొన్ని పత్రికలు, సాక్షి ఇటువంటివి ఉన్నాయి కాబట్టి ఈ మాత్రమే బయటకు వస్తున్నాయి. లేకపోతే అసలు ఏం చేసి ఉండేవాళ్ళు సార్. ఈ మహిళ ఒక నిమిషం సార్, మహిళల విషయంలో ఇంకొక ఇన్సిడెంట్ చెప్తా చూడండి. మంత్రి సంధ్యారాణి గారి పిఏ విషయంలో ఒక మహిళా ఉద్యోగికి వేధింపులు, వాట్సాప్ చాట్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చెప్పారు, దివ్యాంగురాలు ఏదో కదా, అవును, ఆ పిఏ స్వచ్ఛందంగా రాజీనామా చేసి వెళ్ళిపోయాడు, ఈ కేసు క్లోజ్. అంటే ఇప్పుడు ఆ బాధిత మహిళకి న్యాయం జరగనట్లా సార్? పైగా అమ్మాయి మీద కేసు పెట్టి జైల్లో పెట్టారు కదా, ఏదో వేరే కేసు ఏదో. అది వేరు అసలు, అది అంటే తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత క్లియర్గా ఎవిడెన్సెస్తో ఉన్నప్పుడు అతను రాజీనామా చేయటం అనేది బాధితురాలికి న్యాయం ఏ విధంగా చేసినట్లు సార్? అసలు అతను కదా కరెక్ట్ ఉండయో అనధికార పిఏ అంట కదా, అనధికార పిఏ రాజీనామా చేశాడంట ఆ వృత్తికి. అంటే రాజీనామా చేయటం అనేది న్యాయం జరిగినట్లు. చంద్రబాబు గారు ఆదేశాలు ఇచ్చారు, వెంటనే తీసేయండి అని చెప్పి.
అంటే యాక్సెప్ట్ చేసినట్టే కదా, తప్పు చేశాడని యాక్సెప్ట్ చేశారు. మరి శిక్ష కానివ్వండి, బాధితురాలికి న్యాయం ఏ విధంగా జరిగింది? ఇక్కడ ఏం చేశారు? ఒక రాయల్ ఎగ్జిట్ ఇచ్చారు వాళ్ళ మనిషికి, ఒక రాయల్ ఎగ్జిట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఈ కేసులు ఏది తీసుకున్నా కూడా ఎమ్మెల్యే మీద హైదరాబాద్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఏం చేశారు? రాజీ చేశారు. ఇంతే కదా. ఇట్లా ఏదో రాజీ చేయడం లేదు. ఎందుకు ఇదేం కొత్త విషయం కాదు. 2014 టర్మ్లో ఆవిడెవరో పాపం ఎంఆర్ఓ మీద దాడి చేస్తే చివరికి రాజీ చేసి ఆయననే కోప్పడ్డారు కదా ఆ రోజుల్లో. అవును, రైట్. శివశంకర్ గారు కంప్లీట్ చేయండి. మీరు అన్నట్టు వనజాక్షి ఉదంతం చూసాము. ఆ యొక్క ఉదంతంలోనే తీసుకెళ్లి స్వయంగా ఆమె చేతనే క్షమాపణలు చెప్పించేసి కూర్చి రాజీ చేసినటువంటి పరిస్థితులు. సరే, ఈ రోజు ఖచ్చితంగా ఈ మహిళల మీద కానీ వీళ్ళు సాక్షాత్తు చేసేటువంటి యొక్క ఎర్రబుక్కు రాజ్యాంగం అమల్లో ఉంది కాబట్టే ఇటువంటి చర్యలకి, అంటే ఎర్రబుక్కు రాజ్యాంగం ఇటువంటి అకృత్యాల మీద జరగాలి, అంతేగాని నవీనాల మీద ఇంకెవరి మీద కాదు కదా. అదే ఇటువంటి అకృత్యాలు జరగడానికి ఆ యొక్క కూటమి నేతలు రెచ్చిపోవడానికి ఈ యొక్క వాళ్ళ యొక్క చేష్టలే దీనికి ఆస్కారం ఇస్తున్నాయి. శిక్ష లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా పనిచేస్తే ఇమీడియట్ గా ఇటువంటి జరగడానికి ఎక్కడ సార్? ఇదే కాదు, మచ్చుమరి లాంటి ఘటనలు చూసాము. చిన్న చిన్న పిల్లల కేసులు కానీ, చంద్రగిరి కానీ. ఆ విధంగా చంద్రగిరిలో అయితే మరీ దారుణంగా ఆ పేరు చెప్పాడని చెప్పి బాధితురాల పేరు పోక్సో కేసు పెట్టారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద. అంటే ఇదంతా ఏదైనా మనం మాట్లాడితే, మీరు అన్నట్టు ఇందాక చెప్పారు కదా, ఏం మాట్లాడినా కూడాను అసలు విషయాన్ని పక్కన పెట్టి నవ్వినందుకు కేసు అనేసి ఈ చర్చ, ఈ డిబేట్ పెట్టినందుకు కూడా కేసులు పెట్టేటువంటి అవకాశం ఈ రోజు వీళ్ళు చూస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యం పరిడి వెళ్తుంది అనమాట. రైట్. ఇక వేరే వార్తలోకి వెళ్దాం. 1,00,000 కోట్లు దాటిన పన్నుల రాబడి 9 నెలల్లో ఇంత వసూలు ఇదే తొలిసారి. బాగుంది. అయితే రెవెన్యూ లోటు 60,480 కోట్లు. మరి ఇప్పుడు ఆ ద్రవ్య లోటు అయితే అది 85 ప్రమాదకర స్థాయికి వెళ్ళిందట. అది రాశారా మరి? ద్రవ్య లోటు మాత్రం రాయకుండా జాగ్రత్త పడ్డారు. మరి వేరే వాళ్ళు రాశారు సోషల్ మీడియా. ద్రవ్య లోటు అత్యంత ఘోరంగా 85,000 కోట్లు. ఇది ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర పరిస్థితి. అంటే ఓ పక్కేమో బాగా చేస్తున్నారని ఫీలింగ్ ఇవ్వటం, రెండో పక్కేమో డబ్బులు లేవు అని చెప్పడం. ఎంత తమాషా అయిపోయింది. దీని మీద కూడా చర్చలోకి వెళ్దాం. డబ్బుతోనే రాజకీయం చేయలేం, ప్రజలకు మనపై నమ్మకం ఉండాలన్న సీఎం. అసలు పొలిటికల్ గవర్నెన్స్లో పార్లమెంటరీ కమిటీలు కీలకం అంట. పార్టీలో ఎవరు ముఖ్యం కాదు, డబ్బుతోనే రాజకీయం చేయాలని చంద్రబాబు గారు చెప్పడం అనేది ఆసక్తికరమైన విషయం. 3 నెలల్లో మెరుగుపడాలి, లేదంటే పదవుల నుంచి పక్కన పెడతా. టీడీపీ లోక్సభ నియోజకవర్గాల కమిటీల శిక్షణలో చంద్రబాబు గారు. పలు జిల్లాల నుంచి హాజరు తగ్గడంపై అసంతృప్తి. ఆయనే ఈ సమావేశంలో అంటారు, వివిధ జిల్లాల నుంచి ఈ గవర్నెన్స్, పొలిటికల్ గవర్నెన్స్ కూడా మరొకసారి చెప్తారు ఆయన. విబి రామ్జీపై చర్చ కుదరదు గ్రామీణ ఉపాధి బిల్లు మీద అని కేంద్రం చెబుతోంది. కారుణ్య అభ్యర్థనను ఏకపక్షంగా తిరస్కరించరాదని హైకోర్టు సూచించింది. బగ్గుమన్న పొగాకు రైతులు టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఆందోళన. తక్షణమే పెంచిన ఎక్సైజ్ సుంకం తగ్గించాలంటూ డిమాండ్. 70% ఎక్సైజ్ సుంకం పెంచడంతో పరిశ్రమ కుదేలు. శివశంకర్ గారు, ఈ రైతుల పరిస్థితి ఇప్పుడు పొగాకు రైతులు కూడా దీంట్లో చేరినట్ల. అసలు అటువంటిప్పుడు వాళ్ళని వేయొద్దని చెప్పి ఆపితే అదో రకంగాని, ఈ వాళ్ళని వేసిన తర్వాత ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ఏమనిపిస్తుంది? సంక్షిప్తంగా మీరు చెప్తే మిగతా బ్రేక్ కూడా తీసుకోవాలి. సార్, ఈ పొగాకు సంబంధించింది కానీ ఇదంతా రైతులు చాలా దుర్మార్గం, చాలా అన్యాయం అవుతున్నారు. ఎందుకంటే కనుక కనీసం గిట్టుబాటు ధర లేక, కొనేవాళ్ళు లేక, కనీసం మార్కెట్ ఎవరు కొనలేక ఆ పొదిలి ఆ ప్రాంతం చూసా, మార్కాపురము, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజిట్ చేసిన తర్వాత కూడా ఏదో కొంటామనేసినటువంటి మూమెంట్ వచ్చింది, కానీ ఎక్కడ కూడా కొనట్లేదు. దర్శి ఈ ప్రాంతం అంతా కూడా ఈ రోజు అత్యధిక సుంకం అనేటువంటి విధించడం వల్ల ఈ సిగరెట్ మీద, వీటి మీద వాటిని తక్కువ అంటే కొనడము ఈసేజ్ తగ్గుతుంది, ఇదంతా ఉంటది. కానీ మీరు అన్నట్టు సాగు మాత్రం ఈసారి వేయండి బాగానే ఉంటదని చెప్పిచ్చేసి అధికారులు ఎక్కడ కూడాను అక్కడికి వెళ్ళేసేసి వాళ్ళు వద్దు, సాగు చేయొద్దు, ఈ పంటలు ఇది అనేటువంటిది కానీ సలహాలు లేవు. వరి సాగు చేయొద్దని చెప్పి చంద్రబాబు గారు ఆయా చోట్లకి చెప్తున్నారు, కానీ పొగాకు గురించి అక్కడ చెప్పినట్టు అనిపించదు. లేదు, వరి సాగు కానీ అయింది కూడా చెప్తారు, మందులు వాడద్దు, పురుగు మందులు వాడద్దు, పురుగు మందులు వాడితే క్యాన్సర్లు వస్తాయి, ఎందుకంటే కనుక వాళ్ళకి సంబంధించిన ఫెర్టిలైజర్స్ అవైలబుల్ లేకపోతే కనుక అలా చెప్పేస్తారు. మామిడి కానీ ఇదంతా కూడా సార్ ఈ రోజు పొగాకుకు సంబంధించింది ఏదైనా సబ్సిడీ కానీ ఏదైనా కూడా ప్రభుత్వం ఆదుకొని ఆ పొగాకు రైతులను ఆదుకోకపోతే చాలా తీవ్ర నష్టాలు జరుగుతుంది రైతులకి. ఇప్పటికే చాలా అల్లకల్లోలంగా ఉంది వాళ్ళ పరిస్థితి. కనీసం అంటే పాత నిరుడు పండించినటువంటి ఆ పొగాకే ఇంకా బ్యారెల్స్ అట్టనే ఉన్నాయి, ఇంకా కొనే దిక్కు లేక, ఇది లేదు, ఆ క్వాలిటీ లేదు, బి గ్రేడ్, సి గ్రేడ్ అనేటువంటి చాలా మటుకు కొనలేదు ఆ పొగాకు. అలా పెట్టుకొని ఈ రోజు 70%, 74% ఆ సిగరెట్స్ మీద వాటి మీద సుగ్గాలు వేస్తే కనుక దానికి మీరు మద్దతు ఇస్తా,
కనీసం అంటే కొన్ని రాష్ట్రాల్లో కానీ రైతులకు ఏదైనా కూడాను ఇలా సబ్సిడీ ఇద్దాము లేదా ఇన్సెంటివ్స్ ఇస్తాము ఈ రైతుకి ఎకరాకి ఇంతని దానికి సంబంధించినటువంటిది అనేటువంటిది ఎక్కడ కూడా మాట్లాడరు. ఏమన్నంటే మా మీద ఆధారపడ్డ ప్రభుత్వం అనేటువంటి అంటారు కానీ రైతులకు అన్యాయం జరిగినా లేకపోతే కనుక ప్రజలకు ఏది అన్యాయం జరిగినా కేంద్రం నుంచి ఏది కూడా లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎప్పుడు చేసేసి ఇంకా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారనేటువంటి ఫీలింగ్ లో ఉన్నారు. మేమే అధికారంలో ఉన్నటువంటి ఫీలింగ్ లో వాళ్ళు క్లియర్ గా తెలుస్తా ఉంది సార్. ఎక్కడికి వెళ్ళినా కూడా అది దేవుడి కార్యక్రమం అయినా ప్రభుత్వ కార్యక్రమం అయినా ఇంకోటైనా కూడా జగన్ 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 జగన్. రైట్. అసలు సీఎం గా జగన్ ఇంకా ఉన్నాడేమో అని మాకు కూడా భ్రమలు కలుగుతా ఉన్నాయి. అంటే వాళ్ళు చేసేటువంటి మాటలకి వాళ్ళు 20 నెలల అధికారంలోకి వచ్చి వాళ్ళు ఏదైనా ప్రభుత్వానికి బాధ్యతగా ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎట్టడం ఏంటి? ఈనాడు పత్రిక చూసినా, ఆంధ్రజ్యోతి చూసినా, పవన్ కళ్యాణ్ మాట్లాడినా, లోకేష్ మాట్లాడినా, చంద్రబాబు మాట్లాడినా ఆ జగన్మామ స్మరణ లేనిదే వాళ్ళకి ఊట గడవదు. రైతులు ఇవన్నీ కూడా పట్టించుకోరు. ఇక సోషల్ మీడియాలో ఇప్పటికి కూడా తిరుగుతూ ఉన్నాయి, అమరావతిని ఆపేస్తాం, భూదోపిడీ చేస్తూ పిచ్చి వేషాలు వేస్తే రాజధానిని ఆపేస్తామని పవన్ కళ్యాణ్ గారు గతంలో చేశారు. ఇప్పుడు మరి భూదోపిడీ జరుగుతుందా, ఏం జరుగుతుందా అన్నది ఆయన చెప్పాలి. దేశీయంగా విమానాల తయారీకి ఎంబ్రాయిడర్ అదానీ భాగస్వామ్య ఒప్పందం. అయితే ఏపీలో విమాన తయారీ కేంద్రం వచ్చే అవకాశం ఉందని ఈనాడు పత్రిక రాసింది. వస్తే మంచిదే. రైతులకు న్యాయం జరిగితేనే అమరావతికి చట్టబద్ధత అని మన మిథున్ రెడ్డి గారు అఖిలపక్షంలో చెప్పారు. భగ్గుమన్న పొగాకు రైతులు అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదు. వైసీపీ నేతలు కేడర్కు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భరోసా. జగన్ను కలిసిన మాజీ మంత్రి జోగి రమేష్ సోదరులు. విశాఖలో భూదోపిడీపై పెద్ద ఎత్తున పోరాడతాం, నచ్చిన వారికి అడ్డగోలుగా భూములు కట్టబెడుతున్న సీఎం చంద్రబాబు అంటూ నిన్న పెద్ద కార్యక్రమం జరిగింది. బొత్స గారు వీళ్ళందరూ అటెండ్ అయినట్టున్నారు. జడ్జి అనుమతి లేకుండా కోర్టులోకి వచ్చి ఎలా అరెస్ట్ చేస్తారు, హైకోర్టులో కూడా ఇలాగే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించిన హైకోర్టు. ఏపీలో జరుగుతున్న అనేక కార్యక్రమాల్లో ఇది ఒకటనమాట. ఇట్లాంటివి కూడా వాళ్ళ ఇష్టం. పోలీసు వారికి రెడ్ బుక్ రాజ్యాంగం ఆ రకంగా ఉంది. మరో సూపర్ ఆఫర్, జల్ జీవన్ మిషన్ కింద ఏపీకి 13,000 కోట్లు వస్తున్నాయని చెప్పి మరి వీళ్ళు రాశారు. నిజంగానే వస్తుంటే సంతోషమే, కానీ బట్ రకరకాల విమర్శలు వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి కదా. మీకు ఏమన్నా దానికి సంబంధించి అంటే స్టేట్ షేరింగ్ ఎంత దాంట్లో ఖర్చు పెట్టింది అనే దాని మీద అలాట్మెంట్స్లో నుంచి ఇష్యూ అవుతాయి సార్. అయితే వాళ్ళు ఏం రాస్తున్నారు అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో అసలు పూర్తిగా విఫలమయ్యారు, ఉపయోగించుకోలేకపోయారు అని. అసలు రాయలసీమలో యాక్చువల్గా అంటే గతంలో ఏం జరిగింది, అంతకుముందు ఎన్టీఆర్ సృజల్ శ్రవంతి అని ప్రోగ్రాం పేరు వేరు ఉండేది. 2019 చివరిలో ఈ ప్రోగ్రామ్ని జలజీవన్ మిషన్గా మోడీ ప్రభుత్వం ప్రకటించింది. జరిగిన తర్వాత జనరల్గా ఏంటి, ఈస్ట్ వెస్ట్ గుంటూరు కృష్ణా లాంటి ప్రాంతాల్లో విరివిగా వాటర్ దొరుకుతుంది. ఇనిషియల్ డేస్లో కుళాయిలు కానీ ఇంటింటి కుళాయిలు ఇవన్నీ ఈ ఏరియాలో పొందుపరచడం జరిగింది. జనరల్గా నీడు ఉంది అక్కడ రాయలసీమ అంటే పీలేరు, తంబాళపల్లి, రాయచోటి ఇలాంటి ప్రాంతాల్లో నగరి ఈ ప్లేస్లో 14 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు తాగునీటి కోసం ఇప్పటికీ ప్రజలు వెళ్ళి తెచ్చుకుంటారు సార్. సో పర్మనెంట్గా వాళ్ళ దాహాద్రి తీర్చాలి అంటే పెద్ద పెద్ద రిజర్వాయర్లు అక్కడ స్టోర్ చేసి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నగరి ఆ ప్రాజెక్ట్స్ ఉండే కదా, ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి వాటర్ని మనము సమ్మర్లో సైతం కొంత 3 TMCల వాటర్ని తీసుకెళ్ళి అక్కడ రిజర్వాయర్లో డంపు చేసుకోవడం ద్వారా మాత్రమే ఇంటింటికి తాగునీటి సౌకర్యం ఇవ్వగలము అనే ఒక, అంటే ఎన్నో ఏళ్ల నుంచి ఏమి చేయలేనప్పుడు ఇదంతా ఫైనలైజ్ చేసి ఆల్రెడీ రిజర్వాయర్స్ కూడా కొంత కంప్లీట్ చేసి ఇంటింటి కుళాయి ఇచ్చినా కూడా ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ అవ్వకపోవటం వలన ఈ ప్రొసీజర్ కొంచెం డిలే అయింది. పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వగలగాలి. ఇప్పుడు కేవలం పైప్ వేసినంత మాత్రాన నీటి సదుపాయం లేకుండా ఎక్కడి నుంచి చేస్తారు సార్? సో సోర్స్ ఉండాలి. ఇప్పుడు ఎన్నో కాలం ఏం జరుగుతుందో మొత్తం మీద అసలు ఏదో జరిగిపోతున్నట్టు పిక్చర్ ఇవ్వటం, మళ్ళీ తర్వాత ఏం జరగలేదని వాళ్ళే చెప్పటం, ఇంత తమాషాగా నడుస్తూ ఉంది. ఇప్పుడు అసలు కోట్లతోటి ఏదో పాండ్స్ తవ్వారని చెప్పి క్రెడిట్ క్లెయిమ్ చేసుకున్నారు. మరి ఎక్కడున్నాయో ఈ రోజే తీసుకోండి సార్. ఇది ఈనాడులో రాశారు కదా, ఇది ఫ్రంట్ ఎడిషన్ లో ఈనాడులో ఇలా ఉంది కదా. ఈనాడు కాదు, ఆంధ్రజ్యోతి. సరే, ఈనాడులో కూడా రాశారు. ఈ న్యూస్ ఈనాడులో ఉంది, ఆంధ్రజ్యోతిలో ఉంది. ఈనాడులో మళ్ళీ 8th పేజీ ఆ టైంకి వెళ్ళేసరికి కృష్ణా జిల్లాలో RWS సంబంధించిన ఫండ్స్ నిర్వీర్యం అయిపోతున్నాయి, 2 నెలల సమయం ఉంది, ఇప్పటికి కూడా ఆ టెండర్లను ప్రాపర్గా ఇనిషియేట్ చేయలేకపోతున్నారు అని మళ్ళీ వాళ్ళే రాస్తారు. వీళ్ళేందో వెల్ యూటిలైజ్ చేసుకునేటట్లు మాట్లాడుతున్నారు. రైట్. ఇక డబ్బుతోనే రాజకీయం చేయలేం, ప్రజలకు మనపై నమ్మకం ఉండాలి, పొలిటికల్ గవర్నెన్స్ అంటూ చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు. సంతోషం. ప్రజలకు మనపై నమ్మకం ఉండాలి, 3 నెలల్లో మెరుగుపడాలి, లేదంటే పదవుల నుంచి
పక్కన పెడతానని చెప్పి కూడా ఆయన హెచ్చరించారు. ఈ పార్టీకి చెడ్డ పేరు తెచ్చినా కోవర్ట్లుగా ఉండి విమర్శలు చేసినా ఊరుకోరంట. వైసీపీ మీద గట్టిగా విమర్శలు చేయాలని చెప్పారట. 1,00,000 కోట్లు దాటిన పన్ను రాబడి కానీ, బట్ రెవెన్యూ లోటు అయితే 60,000 కోట్లట. సో ఈ పరిస్థితి మీద శివశంకర్ గారు చెప్పండి, డబ్బుతోనే రాజకీయం చేయలేమని చంద్రబాబు గారు చెబుతున్నారు. అలాగే 3 నెలల్లో పక్కన పెడతారట మెరుగుపడకపోతే. ఆయన ఉద్దేశం ఏంటి అసలు? ఏమిటి అంటే ప్రజలకు సేవ చేయటమా, లేక వైసీపీ మీద విమర్శలు చేయటమే పొలిటికల్ గవర్నెన్సా? పొలిటికల్ గవర్నెన్స్ అని వాళ్ళు చెప్తారు, వాళ్ళకేం అర్థం కావట్లేదో ఏం పాడు టీడీపీ క్యాడర్కి. సో ఓవరాల్గా అది ఆయన స్టేట్మెంట్ మీద, ఆయన ఉపన్యాసం మీద ఇక్కడ రాజకీయమే డబ్బు అనేటువంటిది దయ్యాల వేదాలు ఉన్నట్టుంటది. అది మీకు తెలుసు సీనియర్ జర్నలిస్ట్ గా. అసలు ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ డబ్బు ఇంట్రడ్యూస్ చేసేసి డబ్బు ద్వారా రాజకీయం అనేటువంటిది మొదలు పెట్టిందే చంద్రబాబు నాయుడు అనేటువంటిది అందరికీ తెలుసు. ఇక రెండవది పొలిటికల్ గవర్నెన్స్ ని కలెక్టర్ల మీటింగ్ దగ్గర నుంచి పబ్లిక్ మీటింగుల్లో, కార్యకర్త మీటింగుల్లో ఎన్ని చెప్తా ఉన్నారంటే, మీరు ఇష్టం వచ్చినట్టు దోచుకోండి, ఇష్టం వచ్చినట్టు చేయండి. పొలిటికల్ గవర్నెన్స్ ఏ అధికారి అడ్డుకోడు. ఇప్పుడు అధికారులు సార్ లాస్ట్ కి కలెక్టర్లను కూడా అధికారులు చిన్న టీడీపీ లీడర్ బెదిరించే స్థాయికి వెళ్ళారంటే ఈ పొలిటికల్ గవర్నెన్స్ అనే దానికే కదా. ఏ అధికారి కూడాను చిన్న కంప్లైంట్ తీసుకోవాలన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, సాధారణ పౌరులు కానీ ఎవరైనా తప్పు చేసినా కూడా టీడీపీ వాళ్ళు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లే సాహసం చేసినా కూడా ఇమ్మీడియట్ గా ఇదే అధికారుల చేతనే వాళ్ళని బెదిరిస్తారు. అంటే పొలిటికల్ గవర్నెన్స్ అని ఎంత స్థాయిలో ఇది తీసుకెళ్తున్నాడు అనేటువంటిది ఇది ఒకటి ఉదాహరణ. ఇక రెండవది, ఈ 3 నెలల్లోకి తీసుకొని ఇట్లా సార్ మొత్తం ఏమైందంటే, తినేవాళ్ళు టీడీపీ నాయకులంతా కూడా దోచుకుంటా ఉంటే కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు, మేము కూడా మాట్లాడుతూ ఉంటాం కదా ఎక్కడికి వెళ్ళినప్పుడు కానీ, మాకు మిత్రులు ఉంటారు ఇట్లా, వాళ్ళు చెప్పేది ఏంటంటే కనుక మీతో మాట్లాడడానికి వీలు లేదని ఆయన ఎవరో ఒక ఆయన టీడీపీ వాళ్ళని చెప్తున్నట్టున్నాడుగా. అక్కడ అది చెప్తాను సార్, అది చెప్తాను. ఇప్పుడు ఆ కార్యకర్తలంతా ఏం చెప్తున్నారు సార్, మాకు ఏదేదో చెప్పినారు, యువగలం అని చెప్పి, ఇది ఉద్యోగాలు అని చెప్పి, జాబ్ క్యాలెండర్లు అని చెప్పి, అది చెప్పారు, ఇది చెప్పారు, బాగా జనాలకు ఊళ్ళో వెళ్ళేసి అంతా ప్రచారం చేశాము. ఈ రోజు మాకే దిక్కు లేదు, మమ్మల్ని పట్టించుకోలేదు, మాకు ఇన్కమ్ సోర్స్ ఎట్లా, మాకు చిన్న పనులు కాదు, ఏదైనా కూడా వాళ్ళే పెద్ద పెద్దోళ్ళు తింటా ఉంటారు అని కార్యకర్తల్లో పూర్తి నిరాశ నిస్పృహల్లో టీడీపీ క్యాడర్ ఉంది. ఆ వ్యతిరేకత కానీ అది అడక్కోకుండా ఏంటంటే కనుక మీటింగులు పెట్టుకుని బుల్డోజ్ చేసుకుంటా ఆ కార్యకర్త పదవాడతారు. కార్యకర్తల్లో వాళ్ళకి 90% కార్యకర్తలు పూర్తి నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. ఇక రెండవది, మీరు అన్నట్టు మాట్లాడితే ఏంటంటే, ఆయన చింతకాయల స్పీకర్ గారి కుమారుడు ఆ వీడియో వైరల్ అవుతా ఉంది. ఎవరైనా కూడాను మాట్లాడే వాళ్ళు ఎవరు ఆయనకు తెలుస్తుందంట. ఆ పదం కూడా వాళ్ళ భాష చూడండి, ముడి మీద అంతాను పొట్ట పేగులు ఇప్పదీసేసి పేగులు బయటికి తీస్తారంట అట్లా చేస్తే. అది పాపం ఆ వాళ్ళే అంతా మీమ్స్ అవుతా ఉన్నాయి. నిన్న బొత్స గారిని లోకేష్ గారు పలకరించారంట. తెలుగుదేశం వాళ్ళు ఇట్లా అంటున్నావు కదా అన్న, విజయన్న మరి లోకేష్ గారిని ఏం చేద్దామన్నా, వైసీపీ నాయకులతో మాట్లాడుతున్నారు కదా అని ట్రోల్ అవుతా ఉంది. వైసీపీ నాయకులతో ఆయన మాట్లాడా కార్యక్రమంలో బొత్స గారు వైసీపీ నాయకుడు కదా, టీఎల్పీ లీడర్ వెళ్తే లోకేష్ గారు ఏదో పలకరించారంట. దాన్ని పెట్టి టీడీపీ వాళ్ళే అంతా కూడా అన్న విజయన్న లోకేష్ అన్న వైసీపీ వాళ్ళతో మాట్లాడి ఏం చేద్దామన్నా విజయన్న అని వాళ్ళు అడుగుతారు. ఆ వీడియో పెట్టి అడుగుతారు. ఆయన తిడతాను టీడీపీ కార్యకర్తలే కదా, టీడీపీ క్యాడర్ని కొడతాను తిడతానని ఆయనే చెబుతున్నా అంటే ఆయనకి ఎంత ధైర్యం వచ్చి ఉండాలి, ఎంత అహంభావం అనాలా, ఇంకో మాట అనాలి. అదే కదా కార్యకర్తల పట్ల వాళ్ళకు ఉండేదంటే, పెళ్లిళ్ళకి గాని ఇది గాని సమాజాన్ని చీలుస్తున్నారు. ఒక వర్గంగా చీల్చే సమాజాన్ని ఇట్లా చేస్తా ఉన్నారు. అది చాలా చెడ్డ సంప్రదాయం. చంద్రబాబు గారు వైసీపీ వాళ్ళు ఎవరికి పనులే చేయొద్దంటే అసలు ఈయనేమో ఎవరితో మాట్లాడొద్దని చెబుతున్నాడు. ఏందో ఈ సమాజం అనేటువంటిది. ఇక రెండవది సార్, ఈ ఈనాడు పత్రిక కథనాల ప్రకారము ఈ యొక్క పన్నుల రాబడి విపరీతంగా ఉంది. టార్గెట్ రీచ్ అయిపోయింది. 1,05,331 కోట్ల రూపాయలు అని చెప్పి పెట్టారు. ఇప్పుడు ఒకటి సార్, పన్నులో అది కంపారిజన్ స్టేట్మెంట్ ఎలా ఇచ్చారు తెలుసా? వైఎస్ఆర్సీపీ హయాంలో 2020 కోట్ల 69,000 కోట్లే ఉంటే, 22లో 79,000 కోట్లు ఉంటే, ఇప్పుడు 25లో ఏకంగా 1,05,000 కోట్ల రూపాయల వరకు పెరిగింది అంటున్నారు కదా. అప్పులు పెరుగుతున్నాయి. కరోనా గురించి రాయరు, అప్పుల గురించి రాయరు. అప్పుల గురించి అంటే ఇంత రాబడి వచ్చినా కూడాను 1,05,000 కోట్ల రూపాయలు రాబడి పన్నుల ద్వారా వస్తే ఎంత ముక్కుపిండి పన్నులు వసూలు చేశారో అది పక్కన పెడితే ఒకటి. రెండవది,
దగ్గర దగ్గర ప్రతి మంగళవారము 3,000 4,000 కోట్ల అప్పులు తెస్తా ఉన్నారు. చూడానికంటే ఎక్కువ ఈ అప్పులన్నీ ఏమైనాయి, ఈ వచ్చిన రాబడి ఏమైంది, ఒక్క సంక్షేమ పథకం అమలు చేయాల పూర్తిగా, ఉద్యోగులకు ఇవ్వలేదు, ఏ వర్గానికి ఇవ్వలేదు. ఈనాడు రాయాలి కదా మరి. ఇంత రాబడి పెరుగుతా ఉంది, మరి అప్పులు ఎందుకు చేయాలి? అప్పులు చేసినా కూడా సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయలేదు? సో ఇదంతా కూడాను జస్ట్ జిమ్మిక్కులు చేయడమే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చదివాను కాకు వాళ్ళు ఎవరో రిపోర్ట్ ఇచ్చారని చెప్పి కొన్ని పత్రికలు, ఇంగ్లీష్ పత్రికలు వచ్చింది. చాలా భయంకరంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి చాలా ప్రమాదకర స్థితిలో ఉంది అని చెప్పి రాశారు. కానీ వీళ్ళు మాత్రం దాన్ని కవర్ చేసేయడం కోసం చేసినట్టున్నారు. మొత్తం మార్చి వరకు యూటిలైజ్ చేసుకోవాల్సింది నవంబర్ లోనే అయిపోయింది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఏ విధంగా రన్ అవుతాయి? ఏ విధంగా అంటే ఇదే కదా ఎగ్జాంపుల్స్. ఏమంటే మొత్తము ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా 99% అనుయాయులు కట్టేయడమా, లేకపోతే అమ్ముకోవడమా, లేకపోతే కనుక తన బంధువులకి, గీతంస్ వాళ్ళకి 1,000 కోట్ల రూపాయల ఆస్తులు కట్టబెట్టడమా, లేకపోతే ఇక్కడ చేసేటువంటిది ఏంటంటే కనుక వీళ్ళు గీతం వాళ్ళకి ఇచ్చేయటం రాసి ఇచ్చేసారా 5,000 కోట్ల ఆస్తి? ఇంకా పూర్తి ఆ ప్రక్రియ పూర్తి కాలేదా? 30 తేదీ అనుకుంటా అది ప్రవేశపెట్టారు. నా కౌన్సిల్ వచ్చేసి జీవీఎంసీ 30 తారీఖు అనుకుంటా. అందులో 15వ ఐటమ్ గా అజెండా పెట్టారు. సో పొలిటికల్ గవర్నెన్స్ లో భాగంగా ఇచ్చేస్తున్నారు అనమాట. అయితే అంతే కదా సార్, పొలిటికల్ గవర్నెన్స్ మొత్తం అంతా కూడా. నా వాళ్ళకి నేను ఏదనుకుంటే జరగాలి, చేసేయాలి, దొరుకుకోవాలి. ఏమన్నంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పీఠం ఒక మాట ఇంట్రా అనేటువంటి కారణం. మరి అంటే అందరికీ 99,000 ఇస్తున్నాం కదా, ఈయనకి మాత్రం ఇస్తే తప్పే ఉందనే ఉద్దేశం బహుశా. రైట్. పార్టీలో సంస్కరణలు కృషి చేస్తున్నా ఒకరు ఒకే పదవిలో 2 సార్ల కంటే ఎక్కువ ఉండకూడదు. ఇది బహుశా పార్టీ పదవులా ఈయన ఉద్దేశం లోకేష్ గారు? మరి అదేదో గవర్నమెంట్ లో కూడా పెడితే బాగుండేది కదా. ప్రధానంగా సార్ నిన్న జరిగిన మీటింగు వాళ్ళ ఈనాడు పేపర్లోనే చాలా క్లియర్గా ఏం రాశారంటే, చాలా జిల్లాల నుంచి అనుకున్న స్థాయిలో ఇన్విటేషన్ ఉన్నవాళ్ళు కూడా రాలేదు, కమిటీల్లో పదవుల్లో ఉన్న వాళ్ళే రాకపోతే మీరు అక్కడ కార్యకర్తలను ఏమి నడిపించగలరు అని చెప్తున్నారు కదా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎంత వ్యతిరేకత వచ్చింది, అభద్రతాభావం వచ్చింది, మరలా గెలవలేము, మనం ఇచ్చిన హామీలు కానివ్వండి, మన పాలన కానీ ప్రజలు రంజింప చేయలేకపోతుంది అనేది అవగాహన వచ్చిన నాయకులు కొంత దూరంగా ఉండారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. రెండోది ఏంటి, పొలిటికల్ గవర్నెన్స్ గురించి మాట్లాడారు. వాళ్ళు చెప్పే పొలిటికల్ గవర్నెన్స్ ఏంటంటే ముందు నేతలు బాగుపడండి, ప్రజల సంగతి తర్వాత చూద్దాం అనేది ప్రస్తుతం వాళ్ళు చెబుతున్న పొలిటికల్ గవర్నెన్స్. వాళ్ళు ఇప్పుడు చెప్పట్ల పదే అధికారం వచ్చిన అసలు ఈ పొలిటికల్ గవర్నెన్స్ అంటే అర్థం కాని పరిస్థితి నాకు అనిపిస్తూ ఉంది. అంటే ఎంతసేపు వాళ్ళ మీద వీళ్ళ మీద, వైసీపీ వాళ్ళ మీద పడమని చెప్పటమా పొలిటికల్ గవర్నెన్స్ అంటే? లేదు, ప్రజలకు ఏమైనా ఉపయోగపడేదా? ప్రజల సంగతి వదిలేయండి, ముందు మీరు బాగుపడండి, మీరు సంపాదించుకోండి, మన క్యాడరు మన లీడర్స్ బాగుంటే చాలు అనేదే వాళ్ళు చెప్తున్న పొలిటికల్ గవర్నెన్స్. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి వాళ్ళు పసుపు బిళ్ళ అంటారు, ఓన్లీ టీడీపీ క్యాడర్గా పనిచేయండి, వైసీపీ వాళ్ళకి ఏ పరిస్థితుల్లోనూ ఏ పథకాలు అందకూడదని చెప్పిన సందర్భాలు ఉండి మాట్లాడొద్దని చెబుతారు. వాళ్ళకి అధికారులకు కూడా వాళ్ళకి అంటే మీరు ప్రజలుగా చూస్తున్నారా, పార్టీల పరంగా చూస్తున్నారా? మీకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం తరపున అందరికీ అర్హులందరికీ న్యాయం చేయాలి. సో వీళ్ళు చెప్పే పొలిటికల్ గవర్నెన్స్ అలా ఉంది. లోకేష్ గారు ఏమంటారు, పార్టీ అనేది సొంతిళ్ళు, ప్రభుత్వం అనేది అద్దిళ్ళు అని స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే దాని మీనింగ్ ఎలా చూడాలి? పార్టీ అనేది సొంత ఇళ్ళు, ఇక్కడ పర్మనెంట్గా ఉంటాం పార్టీలో, అది అద్దె ఇళ్ళు, కొన్ని రోజులు ఉంటాము, తర్వాత వేరే వాళ్ళు వస్తారో మనం వెకేట్ చేయాలి. అంటే ప్రభుత్వం మరలా రాదు మనకి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం అద్దె ఇంట్లో కొన్ని రోజులే ఉండబోతున్నామని కార్యకర్తలకి, నాయకులకి చెప్తున్నారా? అంటే ఆయన కొంత కరెక్ట్గా చెప్పారు, ఆయన కరెక్ట్గా చెప్పారు. అంటే ఈ అద్దెంట్లో కొన్ని రోజులు అంటే అట్లాగే అది అంతవరకు ఒప్పుకోవాలి. ఎందుకంటే పార్టీ అనేది పార్టీ పరంగా శాశ్వతంగా ఉంటారు, వాళ్ళు ఆ పార్టీలోనే ఉండొచ్చు. కానీ ప్రభుత్వం అనేది ఎన్నుకుంటే జరిగింది. అంటే ఆయన చెబుతుంది ఈ అద్దెంట్లో తక్కువ రోజులు ఉండబోతున్నాం, ఈ తక్కువ రోజుల్లో పొలిటికల్ గవర్నెన్స్ వాడుకుని బాగుపడండి, సంపాదించుకోండి అని చెబుతున్నారు. ఇంకోటి ఏంటి, ఈ పదవులు అంటారు, ఇవన్నీ చెప్పేటప్పుడు మళ్ళీ ఈ మీటింగ్ లోనే చాలా క్లియర్గా ఏం చెబుతున్నారు, క్రెడిట్ చోరీ గురించి మాట్లాడారు. క్రెడిట్ చోరీ గురించి ఏం చెప్తున్నారు, క్రెడిట్ చోరీ పేరు చెబుతూ వైసీపీ వాళ్ళు అసత్య ప్రచారాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, దీన్ని ధీటుగా ఎదుర్కోండి అని చెప్తున్నారు. బాబు, జగన్మోహన్ రెడ్డి గారు విత్ ఫ్యాక్ట్స్, డాక్యుమెంట్స్, స్టాటిస్టిక్స్, నెంబర్సు, జీవోలు జరిగినవన్నీ కూడా పట్టుకొని ప్రెస్ మీట్ ఇస్తే ఇప్పటి వరకు మీ 175 నియోజకవర్గాల్లో 164 నియోజకవర్గాల్లో మీ ప్రతినిధులు ఉండి కూడా ఏ ఒక్క
దానికి కూడా కౌంటర్ ఇవ్వటం కానీ సమాధానం కానీ ఇవ్వలేకపోతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెబుతుంది వాస్తవము. సో కాదుగా వాళ్ళే కాదు, చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇదిగో జగన్ ఈ పాయింట్ చెప్పారు, ఇదిగో మేము ఖండిస్తున్నాం, ఈ పాయింట్లో ఇది మా వాదన అని చెప్పట్లేదు కదా, ఊరికే జనరల్గా బట్టకాల్సి మేదేటింది తప్ప. అంతే. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే నిజాలు వెళ్ళిపోతున్నాయి, మన మీడియా మనము ఆపలేకపోతున్నాము, మీరు చర్యలు తీసుకోండి. అతను రైల్వే కోడూరు ఇష్యూ ఉంది, వాళ్ళు రాయలేదు, ఈయన ఎల్లో మీడియా పెద్దగా దానికి ప్రచారం ఇవ్వకుండా ఎక్కడో మూలెక్కడో పడేశారు, అంత మాత్రం జనంలోకి వెళ్లకుండా ఉంటుందా? అదే కదా. ఇప్పుడు వీళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుందండి సార్, ఒక లడ్డు వ్యవహారం కానీ ఏదైనా తీసుకోండి, ఒక ఇష్యూ లడ్డు అయితే ఎంత 6 నెలల పాటు లడ్డు ఆ పేరు నాని గారి మీద కేసు పెట్టారంటగా. అవును, ఏమని అది కూడా చూడండి, మళ్ళీ చెబుతా చూడండి. పేరు నాని గారు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏంటి అంటే తప్పు చేసి జంతు మాంసాలు కలిసినాయి అని చెప్పిన సత్యాలు మాట్లాడి అప్రతిష్ట తెచ్చిన వారి నాలిక మీద వాత పెట్టాలి అన్నారు. అంటే అది కూడా అనుచిత వ్యాఖ్య కింద కేసు నమోదు చేశారు. అంటే ఇక వెంకటేశ్వర స్వామి మీద ఎవరికి భక్తి ఉంది సార్? నవ్వితేనే కేసు పెట్టినప్పుడు ఇటువంటి అసలు వెంకటేశ్వర స్వామి మీద నిజంగా భక్తి ఉన్న వాళ్ళైతే రైట్. ఓకే, రైట్. ఇంద్రనీల్ గారు, శివశంకర్ గారు, పలువురు మాట్లాడారు. అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.